హాయ్ అండి, నేను ఇవాళ మష్రూమ్ కర్రీ చేస్తున్నాను. ఇవి అన్నీ ఇలా మన డిమార్ట్లో తీసుకొచ్చాను. అన్నీ ఇలా కడిగి పెట్టేసుకోవాలి. ఇవన్నీను నేనైతే ఒక 2 ప్యాకెట్లు చేస్తున్నా. ఇలా అన్నీ కడుక్కొని పెట్టుకోవాలి. నేను 2 సార్లు కడిగానండి, ఇంకొకసారి కడిగి పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం అంతా నీట్గా కడుక్కున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత చిన్నగా అయిపోతాయి, అందుకనేసి ఇవి కడిగి పెట్టుకున్న తర్వాత ఇంకా మసాలా ప్రిపేర్ చేద్దాం. దీంట్లోకి మష్రూమ్లకి ఇప్పుడు మసాలా: కొత్తిమీర, కొంచెం ఎండు కొబ్బరి, ఒక ఉల్లిపాయ, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ధనియాల పొడి, గరం మసాలా, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఇవన్నీ వేసి మిక్సీ వేసుకోవాలండి. దీంట్లోకి మసాలా ఇది చాలా బాగుంటుంది. ఇది వేసుకొని మిక్సీ వేసుకున్నాక ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అవ్వాలి. ఇప్పుడు మసాలా ఏదైతే ఉందో పోపు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇప్పుడు వేయకూడదండి. ఇప్పుడు ఈ మసాలా ఇలా నూరుకున్నాను. ఇలా అయింది మసాలా అంతాను. ఇలా నూరేసుకోవాలి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది దీంట్లోకి వేసేసుకున్నాము. ఈ పోపు వేగితే దీంట్లోకి వేసేసుకున్నాం. ఇప్పుడు మసాలా వేసుకుంటా వేసేసుకోవాలి. వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని, ఎందుకంటే మసాలా అంతా ఉంటుంది కదా, ఇవన్నీ కలుపుకొని మసాలా కూడా వేసేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. మసాలా బాగా వేగితే కూర బాగా టేస్ట్ ఉంటుంది. కొంచెం మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా వేగుతున్నాక పసుపు వేసుకోవాలి. ఇలా వేగుతూ ఉంటుంది. పసుపు వేసుకుని ఇలా దగ్గరకు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం కూడా ఒక పచ్చివాసన పోవాలండి. నేనైతే 1.5 స్పూన్ వేసాను, దాదాపు 2 స్పూన్లు లేండి. కొంచెం కారంగా ఉంటేనే చపాతీలకు బాగుంటుంది కర్రీ. చపాతీలకు కానీ రాయి సంగట్లకు కానీ చాలా బాగుంటుంది. ఇది ఎండు కారము కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి చిన్న చిన్న బుడగలు వస్తాయి చూడండి. ఇలా మసాలా అంతా వేగిపోయినట్టు మనకు అర్థమవుతుంది. గిన్నెకి సపరేట్ అయిపోతుంది. అప్పుడు ఈ మష్రూమ్స్ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తొందరగా మగ్గిపోతాయండి ఇవి, చాలా బాగుంటుంది. ఇలా కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. ఎందుకంటే దీంట్లో వాటర్ ఉంటుంది, వచ్చేస్తుంది బయటికి. కొంచెం ఒక నిమిషం అలా మూత పెట్టేసుకొని పెట్టుకోవాలి. ఒక్క నిమిషం. ఇప్పుడు 1 నిమిషం అయిందండి. చూడండి, కొంచెం వాటర్ అన్నీ వచ్చినట్టు అనిపించాయిగా. ఇలా దీంట్లో వాటర్ ఉంటాయండి. దీంట్లో ఇంకా తక్కువ ఉంటాయి, కానీ మామూలుగా ఊళ్ళల్లో పుట్టలు ఉంటాయి, అట్లాంటి ఆ పుట్టగొడుగులు అయితే అవి ఇంకా వాటర్ ఎక్కువ ఉంటాయంట. ఇప్పుడు దీంట్లోకి మంచిగా టేస్టీగా రావాలంటే గడ్డ పెరుగు వేసుకోవాలండి. ఇది మీగడతో పెరుగు వేసుకున్నాను. పెరుగు వేసుకుని కలుపుకోవాలి. 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు కలుపుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది. నాకు చాలా ఇష్టం ఇది. చికెన్, మటన్ ఏమి ఇష్టం ఉండవు కదా, తినాను కదా, ఇది చాలా ఇష్టం. అందుకని మా వారు తెచ్చారు. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని మసాలా నీళ్ళు మగ్గించుకోవాలి. అంతేనండి, చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఇప్పుడు కావలసినంత సాల్ట్ వేసుకోవాలి. చపాతీలకి కదా కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది. నేనైతే 1.5 వేసాను స్పూను. మూత పెట్టుకొని మగ్గించుకోవడమే. దీంట్లో ఇంకా వాటర్ ఉంటాయి, బయటకు వస్తాయి. మూత పెట్టుకొని మగ్గించుకోవడం. ఇప్పుడు మూత తీసి ఎంత మంచి స్మెల్ వస్తుందో.
ఇంకా కొంచెం ఉడకాలి. ఇలా కొంచెం మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది. సిమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలండి ఉడికిపోయింది. ఇంత గుమ్మ వాసన వస్తుందో. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కాసేపు ఉండి దించేసుకోవాలి. ఇంకా చాలా బాగుంది కర్రీ. నాకైతే ఈరోజు పండగ. చూడండి, ముక్కలు అంత ఇంతలాట వేసి చిన్నగా అయిపోయాయి. ముక్కలు చిన్నగా అయిపోతాయి. అంతే, రోజుసేపు ఉండి దించేసుకోవడమే. ఇలా వచ్చిందండి. ఆయిల్ అంతా పైకి వచ్చినప్పుడు మనకు ఉడికిందని తెలిసింది. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చింది. అంతేనండి. చపాతీ చేసుకుని ఇప్పుడు చపాతీ లేకుందాం. అండి చపాతీ మా ఇంట్లో మష్రూమ్ కర్రీ. ఏంటి మటన్ నెట్టు ఇవాళ కర్రీ మష్రూమ్ కర్రీ కదా, చాలా బాగుంటుంది. ఇదండి మా నైట్ డిన్నర్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి, బాయ్.